విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్. నమస్తే పప్పు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఏంది బీసీ కమిషన్, మీరు ఎక్స్ అయినా కూడా చైర్మన్ అయినా కూడా ఇంకా బీసీ అనుకుంటా తిరుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఏంటి సార్ బీసీ కాన్సెప్ట్ ఏంటిది? అసలు బీసీ కాన్సెప్ట్ ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? బీసీల వల్ల రాజకీయంగానే మంచిగా అనిపిస్తుంది కానీ ఎవరైతే ఉన్నారు వ్యక్తులకు ఏం యూజ్ ఉందో ఒకసారి చెప్పండి సార్. యూజ్ ఏం లేదు. యూజ్ అంటే ఈ రాష్ట్రంలో సుమారు 60% బీసీ ప్రజలు ఉంటారు. 134, 135 కులాలు ఉంటాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇవాళ గాని ఈ తెలంగాణలో గాని ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలే. చెప్పుకోవడానికేమో జనంలో సగానికి ఎక్కున్నాం, అధికారానికి మాత్రం దూరంగా నెట్టివేయబడ్డాం. మరి అధికారానికి దగ్గర కావాలి కదా. మహనీయులు అందరూ కోరుకున్నది, రాజ్యాంగం చెబుతున్నది కూడా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా రావాలి. మరి ఆ వాటా వస్తలేదు కదా. అందుకని ఏదో ఒకనాడు ఈ వాటా కోసం పోరాటం స్టార్ట్ కావాలి. ఇవాళ స్టార్ట్ అయింది. అందరూ బీసీల రాజ్యాధికారం గురించి మా నాయకులు, మా ప్రజలు మాట్లాడుకుంటుండ్రు. దాంట్లో నేను కూడా భాగమైన. అంతకు మించి బీసీ కమిషన్ లో పనిచేసినప్పుడు మాట్లాడలేదు. చైర్మన్ అయినాకనే చైర్మన్ గా పదవిచ్యుతులు కాదు, పదవి కాలం పూర్తయిన తర్వాత మాట్లాడుతున్నారు అనేటువంటి దాంట్లో నేను ఒప్పుకోను. కానీ నేను మొదటి నుంచి అదే మాట్లాడతాను. ఎవరి జనాభా ప్రకారం వారి వాటా వారికి లభించాలి. విద్యారంగంలో లభించదు, ఉద్యోగ రంగంలో లభించదు. రిజర్వేషన్లను పెంచుదామంటే గౌరవనీయ సుప్రీంకోర్టులు ఒప్పుకోవు. దానికి అది ఒప్పుకోకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేసి పెడతారు. రాజ్యాధికారంలో మా వాటానే రాదు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టుకోమని చెప్పినటువంటి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ రాష్ట్రాలు సరిగా అమలు చేయడం లేదు. కొంత అమలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మళ్ళా గౌరవనీయ సుప్రీంకోర్టులు కొన్ని సూచనలు చేస్తా ఉన్నాయి. ఆ సూచనలు పాటిస్తే మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు వస్తలేవు. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము కొట్లాడాలి కదా. అంటే మీరు ఓన్లీ పదవుల కోసం, అంటే బీసీ నాయకుడు ఒక్కడే సీఎం కావాలి, మాకు పదవులు కావాలని పోట్లాడుతున్నారు. కానీ బీసీ వాళ్లకు ఏదైతే ఉన్నారో నియోజకవర్గాలుగా ఉన్నారు కదా, బీసీ వాళ్ళకి ఏం ఉపయోగం సార్? ఏం మీరు తెచ్చి పెడుతున్నారు? ఏ రాష్ట్రం ఏమున్నా కూడా మీరు ఇప్పుడు సీఎం అయితేనే మీకు అన్ని అవుతాయి. బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందా? మీరు ఒక పదవుల కోసమే పోట్లాడుతున్నారు కానీ వ్యక్తుల గురించి ఆలోచిస్తలేరు, మీరు సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తలేనట్టు అనిపిస్తుంది. లేదు పప్పు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ ప్రజలకు అన్ని రంగాల్లో సమానమైన వాటా రావాలంటున్నాం. ఎవరి జనాభా ప్రకారం వారికి అన్ని రంగాల్లో వారికి అవకాశాలు రావాలి. మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత శాతం మాకు అవకాశాలు రావాలని చెప్పి కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం సాధించాలనేటువంటి కార్యాచరణతో ఆలోచించినప్పుడు మెజారిటీ ప్రజలకు సంబంధించిన వాడే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు. ఎందుకు అయితలేరు అని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎదగాలి కదా. కానీ పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఇప్పటికి కూడా పేపర్లు ఏరుకునేవాడు, మోరీలు తీసేవాడు, భిక్షాటన చేసి బతికేవాడు, అన్నమో రామచంద్ర అంటూ భిక్షాందేహి అనేవాళ్ళు ఇవాళ బీసీలలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఇంకా కొంచెం ఎదురు చూసి ఇంకో 10-15 కులాలను దొరకబట్టి వాళ్ళకు బీసీలనన్నా చేర్చి వాళ్ళకు కొంత మేము మేలు చేసే కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చేసినామంటే ఆ కులాలలో పుట్టి పెరిగి వాళ్ళ గురించి అవగాహన ఉన్నది కాబట్టి మా వాళ్ళని మేము కాపాడుకోవాలని మా బీసీలలో కలుపుకున్నాం. కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కావచ్చు, బీసీల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి సరైన ప్రయత్నం జరగడం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ మీ విక్రమ్ టీవీలో కూడా చెప్తున్నా. బీసీలను ఎట్లా చూస్తానంటే ఎలక్షన్ల అప్పుడు ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు పెడితే జయహో అంటూ మాకు ఓట్లు వేస్తారు. అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే ఈ బీసీలను చిత్రీకరిస్తున్నారు. దాంట్లో ఎవరినయ్యా అంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళను, జనాధిక్యం ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారు, జనాభా లేని వాళ్ళను వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టడం ద్వారా ఏమవుతున్నారు? వారు దయనీయంగా వారి జీవితాలు మారుతున్నాయి, దుర్భరంగా మారిపోతున్నారు. కుటుంబంలో విద్య లేకుండా, ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా వారి జీవితాలు ఎట్టుంటే చెప్పండి మీరు? ఏదో కూలికో నాలికో పోయి దౌర్భాగ్యమైన జీవితం గడపాల్సి వస్తున్నది. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. మీ ప్రణాళికలు, మీ పథకాలు మీరు అందలాలు ఎక్కడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేయడం లేదు. పేదరికం అనేటువంటిది మొత్తం పోవాలి. ఏనాడు గరీబీ హటావో అని మేము పుట్టినప్పటి వింటున్నాం. గరీబీ హటావో అని. గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలించమంటే పేదలను నిర్మూలించే కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక ఈ మోసాలు చెల్లవు, మేమే ఏకం కావాలనేటువంటి ఒక సంఘటిత శక్తి, అది రాజ్యాధికార సాధన దిశగా
ముందుకు కొనసాగుతున్నది అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. అంటే పేద ప్రజలు అనేటోళ్ళు ఒక బీసీ కేటగిరీలో ఉన్నారు సార్, వేరే కేటగిరీస్ లో లేరా పేదవాళ్ళు? అందరూ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు. అదృష్టవశాత్తు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క దయ వలన రాజ్యాంగ ప్రకారం వాళ్ళ కొంత మేలు జరుగుతున్నది. చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అందరికన్నా ముందు వారికి రిజర్వేషన్లు వచ్చినాయి. అయినప్పటికీ ఆ వర్గాలలో కూడా ఇప్పటికీ చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. అన్క్లీన్డ్ ప్రొఫెషన్స్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను బీసీలకు ప్రతినిధిగా మీ విక్రమ్ టీవీకి వచ్చిన కాబట్టి బీసీల మీద కొంత దృష్టి పెట్టి నేను మాట్లాడుతున్నా. సమాజంలో అంటరాని వాళ్ళుగా, అణచివేయబడ్డ వాళ్ళుగా, సమాజం చేత చీత్కరించబడ్డ వాళ్ళుగా ముందు వరుసలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. వాళ్ళను కొంతవరకు బాగు చేసే కార్యక్రమాన్ని మహనీయుడు బాబాసాహెబ్ తీసుకున్నాడు. కొంత ప్రగతి కనబడుతున్నది. ఇప్పటి కూడా వారిలో ఇంకా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా దయనీయమైన బతుకులు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో మనకు పౌరసత్వం ఒకటే ఉంటది, అందరం పౌరులమే. కానీ ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా బీసీలు జీవిస్తున్నారు. దారిద్ర్య రేఖ దిగువన అనే దారిద్ర్య రేఖ దిగువ ఎగువ అనే ఒక లైన్ పెట్టినారు కదా. ఈ దారిద్ర్య రేఖ దిగువన ఎక్కువగా బతుకుతున్నటువంటి వాళ్ళు బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార కులాలు, డీనోటిఫైడ్ ట్రైబ్స్, విముక్త జాతులు. వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి, వీళ్ళను బాగుపరచడానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ఓట్లను తీసుకునే ప్రయత్నమే చేసిండ్రు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మా మీదనే స్వారీ చేస్తున్నారు తప్ప మా జీవితాలు మార్చే ప్రయత్నం జరగడం లేదు. అందుకని ఏనాడు ఒకనాడు ఒక ఆలోచన అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఆలోచన ఇప్పుడు వస్తున్నది. బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలైనవి. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోతున్నాం. మా జీవితాలు మారుస్తారా, మిమ్మల్ని గద్దె దించాలనేటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. మీరు గ్రామీణ ప్రాంతాలకు పోయి చూడండి ఎంత భయంకరమైన జీవితాలు గడుపుతున్నారో. ఒక బుడబుక్కల వాడు ఎక్కడున్నాడు, ఒక గంగిరెద్దుల వాడు ఎక్కడున్నాడు, ఒక కాటిపాపల వాడు ఎక్కడున్నాడు, ఒక బహురూపి వాడు ఎక్కడున్నాడు. వృత్తులు చేసుకునే వాళ్ళ యొక్క వృత్తులు ఏమైపోయినాయి? మీరు చెప్పింది ఏంది, మాకు చేసేది ఏంది? మీ 75 ఏళ్ల పాలనలో ఈ దేశం నుండి పేదరికాన్ని పంపించలేకపోయినరు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్లను మరింత పేదలుగా చేసిండ్రు. ఈ దేశానికి సంబంధించినటువంటి సంపదనంతా దాచుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను మరీ బలహీనంగా చేసిండ్రు. కాబట్టి ఇవాళ వరకు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోవడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని తొలగించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి బలహీన వర్గాలు ఏకమై, మరీ ముఖ్యంగా జనాధిక్యం కలిగినటువంటి బీసీలు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార స్థాపన జరగాలని, ఎవరి వాటా ప్రకారం వారికి హక్కులు రావాలని, వార్డు మెంబర్ గెలిచేవాడు వార్డు మెంబర్ అవుతాడు, సర్పంచ్ గెలిచేవాడు సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అయ్యేవాడు ఎంపీటీసీ అవుతాడు, ఎంపీపీ అయ్యేవాడు ఎంపీపీ అవుతాడు, జిల్లా పరిషత్ అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, రాజ్యసభ అవుతాడు, లోక్సభ అవుతాడు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. వారికి అవకాశాలు రాకపోవడం ఇన్నేళ్ల స్వాతంత్రానంతరం నేను చెప్పినటువంటి పదవులలో ఏ పదవిని కూడా అనుభవించినటువంటి వాళ్ళు లక్షల కోట్ల జనాభా ఉండడం, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇది సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇది ఒక విషాదం కాదా? అందుకని ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే బీసీలలో సంఘటిత శక్తి ఎక్కువగా వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అసంఘటితంగా ఉంటారు, ఏకంగారు, వీళ్ళు ఎక్కడికక్కడ పోతారు. అనేక సందర్భాలలో వీళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. మేము ఇంతమంది అని చెప్పుకుంటారు. ఎలక్షన్లు వచ్చే వరకు వీళ్ళని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ ఆధిపత్య కులాల పార్టీలు ఉన్నాయి. వారికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పి అసంఘటితంగా ఉన్నటువంటి బీసీలంతా సంఘటితమై అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పేదరిక నిర్మూలన అంతమొందించి సమానత్వం దిశగా మేము పోరాటం చేసి మా రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా మాట్లాడుతున్నటువంటి విషయం కాదు, ఏదో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటిది కాదు, ఇది ఆలోచనతో మాట్లాడుతున్నదని చెప్పి ఇప్పటికైనా మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి పాలక వర్గాలు ఆలోచన చేయాలి, ఈ దృష్టిని సారించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.